ఎమ్మెల్యే గారు ఏమని చెప్తున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ప్రజలను మరి మీరు చేసినటువంటి గతంలో 2004 నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం గురించి ఏమైనా వివరిస్తున్నారా? గతంలో పేదల కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వతంత్రం ఇచ్చింది తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్లనే బడుగు బలైన వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి. గతంలో ఏ పేదోడు ఇల్లు కట్టుకున్నా సొంత ప్లేస్లో ₹1,00,000 కట్టి ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. పేదల కోసం ఎస్టీ ఎస్సీల కోసం భూములు పంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 8 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రజలకు కొరగబెట్టింది ఏం లేదు. ముఖ్యంగా ఈ తెలంగాణలో కేసీఆర్ అన్ని ఉచిత హామీలు, అబద్ధపు మాటలు, ఇవాళ గొర్రెల కుర్మల మీటింగ్ అని చెప్పి ఇవాళ గొర్రెల కుర్మలకు బస్సులు పెట్టి ఒక నీచాది నీచంగా మరి గొర్రెల కుర్మలు గత 3 సంవత్సరాల కింద డీడీలు కడితే వాళ్ళకు డీడీలు ఇవ్వలేక ఇక్కడ మునుగోడు ఎలక్షన్ అని చెప్పి గొర్రెల కుర్మలను మరొకసారి మోసం చేయడం కోసం ఇవాళ నగదు బదిలీని పెట్టినారు. ఎవడన్నా సిగ్గున్నోడు ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండగా ఎలక్షన్ నగదు పెడతాడు. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపిరని చెప్తున్నాడు. మరి నీకు ఇచ్చే దమ్ము ధైర్యం ఉంటే ఈ 3.5 సంవత్సరాలుగా మా గొల్ల కుర్మలు లక్షల కొద్ది డీడీలు కట్టుంటే కనీసం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ ఇవాళ గొల్ల కుర్మల ఆత్మ సమ్మేళనం అని చెప్పి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో మా గొల్ల కుర్మల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే కట్టిన డీడీలకు ఎంబడే నగదు బదిలీ చేయాలి. ఇవాళ మునుగోడులో ఎలక్షన్ కోడ్ ఉంది. మరి యావత్ జిల్లా మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ఇవాళ గొల్ల కుర్మలకు ఎందుకు మీరు నగదు బదిలీ చేయలేదో చెప్పుకోవాలి. ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ కొత్త పథకాలు పెట్టడం కేసీఆర్కి అలవాటైంది కాబట్టి ఈ మునుగోడులో కేసీఆర్ను బొందబెడతారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. బడుగు బలైన వాళ్ళందరూ కూడా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం అందిస్తాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ను మెడలు వంచి ఇవాళ కేసీఆర్ను ఓడగొట్టేదే మునుగోడు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇది కేసీఆర్ అహంకారానికి జరిగే ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది.